12వ రోజు సీఎం జగన్ మేమంతా బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో ప్రారంభమైంది. లైవ్ లో చూద్దాం. కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్ నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్ నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్ నిన్నే జగన్. సీఎం జగన్ కు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి అక్కడ జనం వేచి చూస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచెర్ల క్రాస్, విప్పెర్ల, నకరేకల్, దేవరప్పాడు క్రాస్ కు బస్సు యాత్ర వెళుతుంది. అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా అయ్యప్పనగర్ బైపాస్ కు చేరుకుంటుంది బస్సు యాత్ర. అయ్యప్పనగర్ బైపాస్ వద్ద మేమంతా సిద్ధం బహిరంగ సభ ఉండబోతోంది. బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం బస్సు యాత్రకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వసంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఓవర్ టు యు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి 12వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేసుకుంటూ బస్సు యాత్ర ఆయన రొంపిచెర్లలో రోడ్ షోలో పాల్గొనబోతూ ఉన్నారు. దాదాపు ప్రజలకు అభివాదం చేసి ఆయన బస్సు యాత్ర కొనసాగుతుంది. తన 5 ఏళ్ల పరిపాలన, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను వివరిస్తూనే ఆయన బస్సు యాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. మనం చూడొచ్చు బాపట్ల జిల్లా ప్రస్తుత ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో తన బస్సు యాత్ర కొనసాగుతూనే ఉంది. ఈ బస్సు యాత్ర నేపథ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన కొనసాగుతున్నారు. దాదాపు 12వ రోజు ఈ బస్సు యాత్ర చేరుకున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూనే ఆయన బస్సు యాత్ర చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. దాదాపుగా తన 5 ఏళ్ల పరిపాలన, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను వివరిస్తూనే తన బస్సు యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం లాంటి సంబంధించినటువంటి అంశాలను వివరిస్తూ ఉన్నారు. అలాగే ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు సంబంధించి విజ్ఞప్తులను ప్రజలను నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. మనం చూడొచ్చు పల్నాడు జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వారితో కలిసి తన బస్సు యాత్రని కొనసాగిస్తూనే ఉన్నారు. తన అభివృద్ధి, సంక్షేమం సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. దాదాపు షెడ్యూల్ ప్రకారం ఇక్కడికి 10 గంటలకే సీఎం జగన్మోహన్ రెడ్డి రావాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం భారీగా చేరుకున్నటువంటి జనాలతోటి, ముఖ్యంగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం కాకుండా అనుకున్నటువంటి సమయం కాకుండా ప్రస్తుతం డిలే అవుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు దారి పొడుగుతా కూడా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు చేరుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పల్నాడు ఉమ్మడి బాపట్ల జిల్లా, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి బాపట్ల జిల్లాకు సంబంధించి పల్నాడు జిల్లాల పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మక తీసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితులను పల్నాడు జిల్లా పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టండి మనకి చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఎట్టి పరిస్థితులను విజయం సాధించిన లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బస్సు యాత్ర కొనసాగుతా ఉంది. మరికొద్ది సేపట్లోనే ఆయన రొంపిచెర్ల వేదికగా రోడ్ షో కొనసాగబోతోంది. ఆ రోడ్ షోలో ఆయన ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం ప్రజలకు అభివాదం చేస్తూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి
తన బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ప్రజలు చేరుకొని ప్రజలతో అభివాదం చేసుకుంటూనే ఆయన బస్సు యాత్రని కొనసాగిస్తున్నారు. దాదాపుగా 12 రోజులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్ర చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయనకి దారి పొరుగుతా ఘనస్వాగతం చెప్తున్నటువంటి పరిస్థితి మనకి చూపిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల అధికారులు రావడమే లక్ష్మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి సంబంధించి ప్రిపరేషన్ చేస్తున్నారు. బస్సు యాత్ర ద్వారా మరోసారి అధికారులు రావడం లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు తన పర్యటన కొనసాగుతున్నారు. రైట్ వసంత్.